గుర్తు పెట్టేటప్పుడు మనం కరెక్ట్‌గా ఏ పాయింట్స్ మనం ఆలోచించుకోవాలో ఈరోజు చెప్తాను చూడండి. ఫస్ట్ మనకు ఆది బ్లౌజ్ ఇచ్చారు. ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆది బ్లౌజ్ మెథడ్ వాడకుండా మన సొంతంగా మన మెథడ్ వాడుతూ ఉంటాము. కొంతమందికి ఏంటంటే చెస్ట్ భాగం దగ్గరగా ఉంటుంది. కొంతమందికి కొంచెం దూరంగా ఉంటుంది. అలా ఉన్న సిస్టర్స్‌కి ఏమవుతుందంటే మన మెథడ్ వాడినప్పుడు అది సెట్ కాదు. వాళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చి దానిలాగానే ప్రింట్ దించండి అని చెప్పినప్పుడు మనం ఎలా దించాలి, దాన్ని ఎలా కొలుచుకొని పెట్టుకోవాలి అనే దాని గురించి మీకు చక్కగా వివరిస్తాను. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఉక్సులు పట్టీ వైపు బ్లౌజ్‌ని మనం ఉక్సు పట్టీ వైపు తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్‌ని కొలుచుకోవాలి. అంటే పొడవుని, డాట్ యొక్క పొడవుని కొలుచుకోవాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఒక్క వీడియో వల్ల మీకు డాట్స్కున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? చూడండి ఇలా. ఇప్పుడు ఇదంతా 9:30 ఉంది. ఈ 9:30ని మనం ఖర్చుతో కలుపుకొని కొలిస్తేనేమో అలాగే ఇక్కడ పెట్టేయండి. ఖర్చు లేకుండా కొలిస్తేనేమో అలాగే పెట్టేయండి. ఓకేనా? ఖర్చుతో కొలవలేదు కాబట్టి నేను పైన వదిలేసుకొని ఇక్కడ పెట్టేస్తున్నాను. ఎంత వచ్చింది మనకి? సెంటర్కి 9:30. ఇలా అడ్డగీత ఒకటి గీయండి. ఓకేనా? మనకి పొడవు అనేది వచ్చింది. అంటే చెస్ట్ భాగం యొక్క పైనుంచి పొడవు అనేది మనం చేసేసాము. ఇక తేడా పైనుంచి అయితే ఏది ఉండదు. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఆది బ్లౌజ్లో మనం ఏం చేయాలంటే 3 భాగాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు నా వీడియోలలో కూడా చెప్పాను. అది ఎప్పుడు మెథడ్ వాడాలి మనం? ఆది బ్లౌజ్ లేనప్పుడు అది తప్పదు మనకి. అయితే ఇప్పుడు ఆది బ్లౌజ్ ఇచ్చి సేమ్ అలాగే కుట్టమన్నప్పుడు మనం ఈ మెథడ్ వాడాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆది బ్లౌజ్ మళ్ళీ తీసుకొని ఇటువైపు వెడల్పుని మనం కొలుచుకోవాలి. అది ఎలా? చూడండి నేను చూపిస్తాను. ఫస్ట్ పైనుంచి ఇలా టేపుని పెట్టేసి కరెక్ట్ డాట్ దగ్గర గుర్తు పెట్టేసి పైన క్రాస్గా ఇలా కొలవండి. క్రాస్గా కొలిస్తే ఎంత ఉంది? ఇది మనకు వచ్చేసి 2.5 మీద ఒక పాయింట్ ఉంది. అంటే దానికి ఖర్చు కలుపుకోండి. అంటే 2.5 మీద ఒక పాయింట్ అనమాట. అంటే మనం 1/4 ఇంచు ఖర్చు అలా పెడతాం. మినిమం 3 ఇంచులు అనుకోండి. ఒక పాయింట్ దగ్గర ఏముంది అలా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ గుర్తు అయిపోయింది. ఫస్ట్ మనకేమైంది? పొడవు అయిపోయింది. +2 మనకి ఈ ఉక్సులు పట్టి వైపు నుంచి కూడా వచ్చేది కూడా అయిపోయింది మనకి వెడల్పు అనేది. నెక్స్ట్ మనం కొలవాల్సింది ఏంటి అంటే ఈ చంక వైపు కిందకి ఇది మనం కొలవాలి. సింపుల్ అండి ఇది. దీనికోసం మీరు చాలామంది ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఎంత ఉంది? 6.5 ఉంది. ఈ 6.5ని అక్కడి నుంచి ఇటు కొలుచుకోండి. ఎంత ఉంది? ఇక్కడ చూడండి 6.5 ఇక్కడికి పెట్టేశాను. అంటే డాట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఏమి చేయొద్దు. మనం ఇలాగే పెట్టేసి దీన్ని చూడండి సెంటర్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ గుర్తుని కలపాలన్నమాట. దీన్ని ముట్టుకోవద్దు. ఓకేనా? ఈ 2 గుర్తుల్ని కలపండి. ఇటు ఎక్కువలు తక్కువలు కూడా రావద్దు. ప్లేస్ని ఇలా పెట్టేసిన తర్వాత ఏ గుర్తు అయితే మనం పెట్టామో ఇక్కడికి ఇలా క్రాస్గా పెట్టేసి ఫస్ట్ దీన్ని ఒక్కసారి మనం మినీ ఐరన్ అంటారు, గోటితో చేసిన తర్వాత దీన్ని ఇలా మలవండి. చూడండి ఇలా. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అండి. ఇది ఏంటి అంటే ప్రతి మాస్టర్ కూడా చేస్తారు ఇలాగే. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మాస్టర్ మార్కర్ తీసుకునైనా వేయండి. లేదు మాస్టర్ మార్కర్ మన దగ్గర లేదు అనుకుంటే ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇలా సన్నగా డాట్ గుర్తు అనేది వేసుకోండి. చూడండి చక్కగా వచ్చేసింది మనకి. ఇంకా కింది డాట్ అనేది అయిపోయింది. మనం గుర్తు పెట్టినా పెట్టకపోయినా కూడా మనకి ఈ గుర్తు అనేది వచ్చేసింది. ఇది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎలా అయితే ఇచ్చారో దాని ప్రకారం మనం పెట్టాము. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇటువైపు మనం ఒక డాట్ వస్తుంది, ఇటువైపు ఒక డాట్ వస్తుంది. అది ఎలా పెట్టాలి అని మీకు ఒక అనుమానం ఉంటుంది. అది కూడా నేను పెట్టి చూపిస్తాను. ఈ డాట్ షార్ట్ కట్ గురించి నేను ఇన్స్టాగ్రామ్లో చెప్పానండి. చాలామంది నిన్న పెట్టిన వీడియోకి మేము చూస్తామన్నా అని చెప్పేసి ఇప్పుడు యూట్యూబ్లోకి వచ్చారు. అందువల్లనే నేను క్లారిటీగా చెప్తున్నాను ఈ వీడియో. అందరూ చక్కగా చూడండి. మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ మూడో డాట్ అనేది మనం ఎలా పెట్టాలి? 3వ డాట్ ఎప్పటికైనా గుర్తుంచుకోండి, స్కేల్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి స్కేల్ అనేది చాలా అవసరం. ఓకేనా? స్కేల్ తీసుకొని చూడండి ఇలా సమానంగా స్కేల్ని ఇలా పెట్టేయండి. చూడండి ఇక్కడ ఈ యొక్క కొసని ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ వదిలేయండి. కొంచెం కోపుగా రావాలి అంటే, కోపు వద్దు మనకి రౌండ్గా రావాలి అంటే 2 ఇంచెస్ వదిలేసి ఇలా గీయండి. చాలా అంతే. మీరు ఈ డాట్ని ఏమీ చేయొద్దు. ఓకేనా? ఇంకా చూడండి ఇలా ప్లస్ గుర్తు వేసేసుకోండి. ఇక్కడ ప్లస్ గుర్తు. ఇప్పుడు సేమ్ దీనికి కూడా దీనికి సెంటర్లో ఒక కాటు పెట్టేసి ఆ సెంటర్కి ప్లస్ ఈ మెయిన్ డాట్కి ఒక గీత ఇలా పెట్టేయండి. స్కేల్ని పెట్టేసి చక్కగా 2 ఇంచెస్ పొడవు మన గ్యాప్ ఇచ్చేసి దీన్ని కూడా ఇలా గీసేయండి. చూడండి ఎంత చక్కగా డాట్ గుర్తులు అనేవి వచ్చాయో. ఇక్కడ ఏంటంటే త్రిభుజాకారమే రావాలి, రౌండ్గే రావాలి అని అందరు అనుకుంటూ ఉంటారు. కొంతమందికి అలా వస్తుందండి. ఈ డాట్ పాయింట్ పొడవుని బట్టి వాళ్ళ యొక్క బ్లౌజ్ పొడవుని బట్టి ఈ డాట్ వస్తుంది. దీన్ని బట్టి వీటిని నిర్ణయించాలి.
మనం కొంతమంది ఏం చేస్తుంటారు, ఈ డాట్‌ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉంటారు. కొంతమంది ఈ డాట్ తీసుకెళ్ళి ఇక్కడ వేస్తుంటారు. అలా కాదు. దీనికి పోటీగా ఈ 2 డాట్‌లనేవి ఉండాలనమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ డాట్‌ని ఏం చేయాలంటే, మనం ఒక క్రాస్ అంటే పై భాగంలో ఎక్కువగా ఉండేటట్టు, కింది భాగంలో తక్కువగా ఉండేటట్టుగా అంటే కొంచెం ఇలా క్రాస్‌గా పెట్టేసుకొని ఫోర్త్ డాట్ అనేది వేసుకోవాలి. ఇది కూడా 2 ఇంచెస్ దగ్గర క్లోజ్ చేసేయాలి ఇలా. చూడండి. ఇలా వేస్తే మీకు పర్ఫెక్ట్‌గా ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే 100% మీకు ఆది బ్లౌజ్ లాగానే మీకు ఈ డాట్స్ అనేవి వచ్చేస్తాయి. చాలా చక్కగా, చాలా ఈజీగా ఎంత సింపుల్‌గా వేసానండి. నేనేమన్నా హరారతి అయ్యానా? ఏమీ కాలేదు. ఎప్పుడైనా కూడా పనిని పనిలాగానే చేయాలి. అడ్డగోలుగా మనం హడావుడిగా మనకొచ్చింది పెట్టేయకూడదనమాట ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకంటే చెస్ట్ భాగం ఎక్కువ ఉన్న సిస్టర్స్‌కి మన మెథడ్ పెడితే సెట్ కాదు. తక్కువ ఉన్న వాళ్ళకి కూడా మన మెథడ్ సెట్ కాదు. ఒకవేళ మనం ఇదే సెంటర్ చేసి పెడితే కొంతమందికి చెస్ట్ భాగం దగ్గరగా ఉంటుంది. అది సెట్ కాదు. కొంతమందికి దూరంగా ఉంటుంది. అది సెట్ కాదు. ఈ డాట్ అటు ఇటు కావచ్చు. అదే ఆది బ్లౌజ్ ఇచ్చి మనం పెట్టమన్నప్పుడు దాని ప్రకారమే మనం ఇక్కడ జిరాక్స్ దించామనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. చూశారు కదా, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆది బ్లౌజ్ అనేది ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే డాట్ పాయింట్ని కొలుచుకోవాలి. డాట్ అంటే ఏంటి? షోల్డర్ సెంటర్ నుంచి మనకి చెస్ట్ కొన భాగం దగ్గరికి మనం కొలవాలన్నమాట. మనిషికైనా అంతే, బ్లౌజ్కైనా అంతే. అంటే డాట్ పాయింట్ అంటే ఈ యొక్క డాట్ యొక్క కొన భాగం అనమాట. ఇక్కడ నుంచి ఇలా రావాలి పర్ఫెక్ట్గా. ఇలా మనం దీన్ని సెంటర్ చేసుకొని కొలుచుకోవాలి. లాగి కొలవద్దు ఎప్పుడైనా, గుర్తుంచుకోండి. లాగి కొలిస్తే ఇది క్రాస్ జాకెట్ కాబట్టి మనకు తేడాలు వచ్చేస్తాయి. ఒక 1/2 ఇంచ్ ఎలా అయితే ఉందో కొలత అలాగే పెట్టేసి కొలవండి. దాన్ని ఇక్కడ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేసాము, ఉక్సు పెట్టి వైపు కొలిచాము. కొలిచి అది ఎంతైతే ఉందో దాని ఖర్చులు కలుపుకొని మనం ఇక్కడ పెట్టాము. ఇది కాదు పెట్టింది, ఇది. తర్వాతకి దీన్ని వదిలేసి మళ్ళీ అటు నుంచి కొలుసుకొని వచ్చి మనం దీన్ని పెట్టేసాము. అప్పుడు మనం ఎంతైతే వదిలామో డాట్ కోసం మనం ఎంతైతే వదిలామో ఇక్కడ తేలిపోతుంది వెంటనే. మీరు 1 ఇంచ్ అయినా 2 ఇంచెస్ అయినా 1.5 ఇంచెస్ అయినా వెంటనే దొరుకుతుంది. ఓకేనా? ఇక దీన్ని మనం ఇలా వదులుకున్న తర్వాత దీన్ని రెండింటిని ఇలా మనం కలుపుకోవాలి. కలుపుకుంటే ఇది సెంటర్ వస్తుంది. దీన్ని ఎక్కువ తక్కువలు పెట్టకుండా మనం ఏదైతే డాట్ పాయింట్ పెట్టామో అక్కడికి మనం ఇలా గోటితో వంచి దీన్ని ఇలా మనం మలవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా ఒకసారి మనం ఇలా చేసి ఐరన్ కూడా చేయొచ్చు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం, ఐరన్ చేయొచ్చు. లేదు అంటే మాస్టర్ మార్కర్తో ఒక్కసారి మీరు ఇలా అన్నారనుకోండి మన గీతలు పడిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క కొన సాయిజీగా మనం కొంచెం పైవైపుకి ఎక్కువగా ఉండేటట్టు, పైవైపుకి ఎక్కువగా ఉంటుంది ఎప్పటికైనా. మీరు సెంటర్కి అయితే రాదు, సెంటర్ పైకి కూడా మనం పెట్టొద్దు. దీనికి దీటుగా మనం పెట్టేసి 2 ఇంచెస్ గ్యాప్, మళ్ళీ ఈ రెండింటిని సెంటర్ చేసేసి దీనికి మనం 2 ఇంచుల గ్యాప్ ఉండేటట్టుగా ఇక్కడ సేమ్ ప్రాసెస్ దీనికి కూడా ఇలా చేయండి. ఓకేనా? మీరు ఇలాగే ఇంట్రెస్ట్గా పని నేర్చుకోవాలి. పూర్తిగా మేము బిజినెస్ చేయాలి, మా బ్లౌజులే కాదు వేరే వాళ్ళ బ్లౌజులు కూడా కుట్టాలి, ఇంట్లో కూర్చుని రోజు ఒక కనీసం 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకోవాలి అనుకుంటే మా ఛానల్ మీకు హెల్ప్ చేస్తుందండి. ఇలా మీకు కాకుండా ఇంకా డీప్గా పనికి వెళ్ళాలి అనుకుంటే, పని నేర్చుకోవాలి మీరు అనుకుంటే మన దగ్గర ఆఫ్లైన్ ఆన్లైన్ 2 ఉన్నాయి. మీకు ఆన్లైన్ క్లాసులు ఎలా అంటే ఇప్పుడు నేను ఎలా అయితే చెప్తున్నానో అలాగే సముదాయిస్తాను. మీకు ఆన్లైన్ క్లాసులో ఒక్క నార్మల్ బ్లౌజ్ 5-6 రోజులు మీకు వచ్చిన దాకా సముదాయిస్తాను. మీ బ్లౌజ్ మీరు వేసుకునేటట్టుగా అలా 5 రకాల బ్లౌజులు, ఒకటి నార్మల్ బ్లౌజు, ఒకటి నార్మల్ ప్రిన్స్ కట్టు, ఒకటి బోట్ విత్ ప్రిన్స్ కట్టు, ఒకటి హై నెక్, ఒక కాలరు. అలాగే డ్రెస్సులు వచ్చేసి మనకేంటి అంటే పంజాబీ డ్రెస్సు, లెహంగా జాకెటు, మనకి లాంగ్ ఫ్రాకు, క్రాప్ టాపు, హాఫ్ శారీ, ఇలా 5 రకాలు. మనకి మెయిన్ బేస్మెంట్ అనమాట. మనకి ఇంటికి పిల్లర్లు ఎలానో టైలరింగ్కి సంబంధించిన మనకి స్టిచ్చింగ్కి సంబంధించిన మెయిన్ ఏ అయితే ఉన్నాయో అవి నేను నేర్పిస్తున్నాను. ఇవి వస్తే మీకు మిగతా పని అంతా ఈజీగా వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లేట్ చేయొద్దు. ఎందుకంటే మన ఛానల్లో ఎలా అయితే మీకు చెప్తున్నామో అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ 2 కూడా చాలా ఈజీగా, ఇంకా మీకు ఆఫ్లైన్ అయినా కూడా అలాగే చెప్తాను, ఆన్లైన్ అయినా కూడా అలాగే చెప్తాను. చక్కగా ఆన్లైన్ వచ్చేసి మనకు సాయంత్రం పూట ఉంటుంది, ఆఫ్లైన్ వచ్చేసి ఉదయం ఉంటుంది. ప్రాక్టీస్ పొద్దుగూకులు ఉంటుంది, మీకు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, చాలా చక్కగా నేర్పిస్తాను. మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఫస్ట్ కామెంట్ కింద నేను నెంబర్ పెడతాను, దానికి ఫోన్ చేసి బుక్ చేసుకోండి. మనకు ఒక 5వ బ్యాచే కాదండి, 6వ బ్యాచే కాదు, ఇలా 5 బ్యాచీలు కాకుండా 6వ బ్యాచ్ ఎలా అయితే స్టార్ట్ చేసామో అలా 10, 11, 12 బ్యాచీలు కూడా ఉంటాయి. మనకి బ్యాచ్ అమ్మటి బ్యాచ్ అవుతూ ఉంటుంది. ఆన్లైన్లో 50 మెంబర్స్ దాకా తీసుకుంటున్నాము, ఆఫ్లైన్లో 20 మెంబర్స్ దాకా తీసుకుంటున్నాము. అలా మనకి హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. మీరు ఓకేనా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే బిజినెస్ చేయాలి, ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకునే వాళ్ళకి మంచి ఛాన్స్ అనమాట.
నేను మీకు పరిపూర్ణ టైలర్ని తయారు చేసి మీకు ధైర్యం ఇచ్చి నేను పంపిస్తాను. కావాలంటే మా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ చూడండి. మీరు మన దగ్గర నేర్చుకున్న పిల్లలు షాపులే పెట్టారు, చక్కగా వాళ్ళు వర్క్ ఇస్తున్నారు, పీస్ వర్క్ ఇస్తున్నారు, చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా నేను పబ్లిక్గా మీకు మంచిగా క్లారిటీగా అర్థం కావాలని వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. మా ఛానల్ని చూసేవాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు నేను అభిమానంతో ఎప్పుడు కూడా మీకు ఇలాంటి పని నేర్పిస్తూ ఉంటాను. అలాగే మీరు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనండి, థ్యాంక్ యూ.